భారత్లో దేవాలయాలు ప్రసిద్ధి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు పులిహోర, చక్కెర పొంగళి, దద్దోజనం లాంటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. కొన్ని దేవాలయాల్లో ప్రసాదం అంటే భక్తులకు చాలా ఇష్టం. తిరుపతి, అన్నవరం, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రసాదాలు చాలా ప్రసిద్ధి. కానీ ఇక్కడ ఆలయంలో మాత్రం ప్రసాదం చాలా డిఫరెంట్. ఇంతకీ ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. అది ఓ కాళీమాత గుడి. భక్తులు చాలా మంది ప్రతిరోజు దర్శించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పూజ పూర్తయిన తర్వాత సూప్, నూడిల్స్ లాంటి పదార్థాలను ప్రసాదంగా ఇస్తుంటారు. ఏంటి, మన దేశంలో ఇలాంటి గుడి కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మహానగరం. చాలా సంస్కృతులకు నెలవైన ఈ ఊరిలో చైనీస్ టౌన్ గా పిలిచే టాంగ్రా ఏరియాలో ఈ కాళీమాత ఆలయం ఉంది. దీనిని చైనీస్ కాళీ టెంపుల్ అని పిలుస్తుంటారు. ఆసక్తికర విషయం ఏమిటంటే అక్కడ సూప్, నూడిల్స్, స్టిక్కీ రైస్ లాంటివి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతం చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలను పోలినట్లు ఉంటుంది. దీంతో ఇక్కడికి పర్యాటకులు చాలా సంఖ్యలో వస్తుంటారు. చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన పలువురు చైనీయులు ఇక్కడే స్థిరపడిపోయారు. వాళ్ళ రాకముందే ఇక్కడ కాళీ ఆలయం ఉంది. దీంతో భారత్, చైనీస్ సాంప్రదాయాలను పాటిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అలా దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ నెలకొన్న ప్రత్యేక సంస్కృతి ప్రజలనే కాకుండా విదేశీయులను ఆకర్షిస్తోంది. 20 ఏళ్ల క్రితం తంగ్రాలో బెంగాల్, చైనా ప్రజలు ఈ టెంపుల్ని కట్టారు. ఇక్కడ ఉన్న చెట్టు కింద 60 ఏళ్ల క్రితం నుంచి పూజలు చేసేవాళ్లట. ఒకసారి 10 ఏళ్ల చైనా పిల్లాడికి హెల్త్ బాగోలేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదట. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లి కొన్ని రాత్రులు పూజలు చేస్తే ఆ పిల్లాడికి నయమైందనేది ఈ టెంపుల్ మహత్యం గురించి చెప్పుకునే కథల్లో ఒకటి. దీంతో అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి ఈ గుడిని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు వలస వచ్చిన చైనీయులు. చైనీస్, హిందూ కళలు, వాస్తు శిల్పాల కలయికను ప్రదర్శించే ఈ ఆలయం చూడదగ్గ దృశ్యం. కాళీ విగ్రహం చైనీస్ ముఖం, బెంగాలీ చీరను ధరించి 2 సంస్కృతులను సూచిస్తుంది. విభిన్న సంస్కృతులు ఒకే చోట చేరి అందమైన, ప్రత్యేకమైన ఆలయాన్ని ఎలా సృష్టించగలరని ఆలోచిస్తున్నారా? అయితే చైనీస్, హిందూ సాంప్రదాయాలు సామరస్యంగా మిళితమవుతున్న కోల్కతాలోని చైనీస్ కాళీ ఆలయాన్ని తప్పక సందర్శించాల్సిందే.